పాత్ర అనేది చాలా స్పష్టంగా మరి ఫోర్త్ ఎస్టేట్గా రాజ్యాంగంలో పేర్కొన్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈవేళ సాక్షిని ఒక మీడియాలో భాగంగా మనం చూడవలసినటువంటి అవసరం లేదు. దీన్ని కూడా మనం ప్రజలకి ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఒక సిగరెట్ ప్యాకెట్ మీద మనకు ఉంటుంది పొగ తాగడం హానికరం అని. అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా హానికరం, సాక్షి ఛానల్ చూస్తే ఆరోగ్యానికి హానికరం అనేటువంటి విధంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అంటే, ఏదైతే ఈరోజు ప్రజల తిరస్కారానికి గురైనటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రులు వాళ్ళు ఆ రోజు ఏ రకంగా మాట్లాడారో చూసాం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తామని ఒకడు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మీసం తీసుకుంటానని ఒక మంత్రి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని ఒక మంత్రి చెప్పాడు. వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ మన వీడియోలో ఉన్నాయి. కానీ అవన్నీ మళ్ళీ గాలికి వదిలేసి మళ్ళీ ఈవేళ తగుదునమ్మా అని చెప్పి మీడియా దగ్గర కూర్చుని మళ్ళీ అబద్ధాలు అసత్యాలు మళ్ళీ ఈరోజు మళ్ళీ ప్రజలకి ప్రచారం చేస్తూ ఉన్నారు. అవి ఏదైతే అటువంటి అవినీతి పుట్టుకలో పుట్టినటువంటి సాక్షి ఏదైతే వాళ్ళ కరపత్రిక ఏదైతే ఉందో దాని ద్వారా మళ్ళీ విష ప్రచారం చిమ్మేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రెస్ కౌన్సిల్కి బాధ్యతాయుతమైనటువంటి మీడియా నుంచి ఏదైతే ఈ యొక్క సాక్షి పత్రిక ఇటువంటి అబద్ధాలు చెప్తూ ఉందో దాన్ని ఖచ్చితంగా దాని మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తగినటువంటి చర్యలు కూడా తీసుకోకపోతే ఇది ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేటువంటి అంశం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని గౌరవించేటువంటి విధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేటువంటి విధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి తప్పుడు రాతలు తప్పుడు మాటలు ఏవైతే ఉన్నాయో అటువంటివి ఏదైతే మీడియా ప్రచారం చేస్తుందో దాని మీద కూడా చట్టపరంగా తగినటువంటి చర్యలు. ఎందుకంటే గత ప్రభుత్వం మాదిరిగా హెరాస్మెంట్ అనేది ఉండదు. మా ప్రభుత్వంలో పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ వీడియోస్ ఒకసారి ఏదైతే భారతిరెడ్డి గారు మరి ఏదైతే వీడియో ఆ రోజు ఇద్దరికీ ఇస్తానని చెప్పి ఏదైతే 30,000 రూపాయలు ఇస్తానని ఏదైతే మాట్లాడారో మరి ఈ మంత్రులు ఎవరైతే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి సిగ్గు లేకుండా ఏవైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ ఏదైతే మీ మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరే వినండి. 15,000 ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. రిపీట్